ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 2 రోజుల క్రితం ప్రాజెక్టుకు సంబంధించిన 9వ నెంబర్ గేట్ రోప్ వే తెగిపోవడంతో జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టును పరిశీలించి మిగిలిన గేట్లకు సంబంధించిన రోప్ వేలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ఇంతలోపే 31వ నెంబర్ గేటుకు సంబంధించిన రోప్ కూడా పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 2 రోజుల క్రితం ప్రాజెక్టుకు సంబంధించిన 9వ నెంబర్ గేట్ రోప్ వే తెగిపోవడంతో జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టును పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం తీవ్రమైన సాంకేతిక సమస్య ఎదుర్కొంటుందని గత 3 రోజులుగా జులారా ప్రాజెక్టు సంబంధించి గేట్ల భద్రతకు సంబంధించి 9వ నెంబర్ గేటు రోప్ వే తెగిపోయిందని, అలాగే మిగిలిన గేట్ల రోప్లు కూడా తెగిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టు పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ శనివారం ఈరోజు స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచనల మేరకు అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. అయితే ఇంతలోపే మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకునే లోపే 31 నెంబర్ గేటుకు సంబంధించిన రోపే కూడా తెగిపోవడం జరిగింది. అయితే ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేలంపాడు రిజర్వాయర్ ను పరిశీలించారు. అక్కడ అధికారులతో తగిన సమావేశం ఏర్పాటు చేసి రేలంపాడుకు సంబంధించి ఏదైతే డెప్త్ ఉంటుందో దానిని 4 టీఎంసీలు నీరు చేరే విధంగా దానిని అభివృద్ధి చేస్తామని చెప్పి అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతము అక్కడ జూరాల ప్రాజెక్టు సంబంధించిన గేట్లను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి గేట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే జూరాల ప్రాజెక్టు సంబంధించి ఒక వంతెన ఉండడం వలన భారీ వాహనాలు కూడా అటు దానిపై నుంచి వెళ్తాయి అని, దానివల్ల ఈ డ్యామ్ కు తగిన భద్రత లేదు, అదేవిధంగా నష్టం వాటిల్లని తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే ప్రాజెక్ట్ పైన మరో వంతెనను నిర్మించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తామని, దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తగిన ప్రణాళికను ఏర్పాటు చేస్తామని చెప్పి అదే సమయంలో ఈ వంతెనకు సంబంధించి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాలు కురవడం ద్వారా ఎగువ నుంచి వస్తున్న వరదకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం 105,000 క్యూసెక్ల నీరు రావడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి కూడా అదే స్థాయిలో వరదను వదలడం జరుగుతుంది. రాబోయే రోజులలో వరద ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని కూడా ప్రజలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శశి, ప్రాజెక్ట్ ని పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరమ్మతు పనులను ఎప్పటి వరకు పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టును పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే కొన్ని రోజులలోనే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై దానికి తగిన ఏర్పాట్లు చేసి దానికి తగిన ప్రణాళికను ఏర్పాటు చేసి 100 కోట్లతోటి దానికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా దానికి సమాంతరంగా లేకపోతే దానిపై నుంచి మరో వంతెనను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు తగిన సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతము అక్కడ ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే గేట్లు ఉన్నాయో దాంట్లో మొత్తం 8 గేట్లు డ్యామేజ్ ఉన్నాయి. అందులో 4 గేట్లను ఆల్రెడీ రిపేర్ చేయడం జరిగింది. మిగిలిన 4 గేట్లను రిపేర్ చేయడానికి సన్నమవుతున్న సమయంలో అనుకోకుండా వరద రావడం వలన దాన్ని చేయలేకపోయాము. ఈ 8 గేట్లతోటి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రాజెక్ట్ సంబంధించి దాదాపుగా 50 గేట్లు ఉన్నాయి. దాని నుంచి కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయొచ్చని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ.